హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఒక స్పెషల్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి. అదే ఎగ్ మసాలా కర్రీ. మనం ఇది ఆన్ అ వర్కింగ్ డే మనకు ఎక్కువ టైం లేనప్పుడు, పిల్లలకి ఏదైనా కొంచెం స్పెషల్గా చేసి పెట్టాలన్నప్పుడు మనం ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి. బికాస్ ఇది క్విక్గా అయిపోతుంది. ఒక 15 మినిట్స్ మన దగ్గర ఉంటే చాలు. సో ఆ 15 మినిట్స్లో ఈ అయితే మనం పిల్లలకి చేసి పెట్టొచ్చు, హ్యాపీగా తినేస్తారు. సో మనమైతే ఒక 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ ఈ రెసిపీ కోసం అయితే నేను 5 ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను లావుగానే, అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, అండ్ ఒక 2 యాలకులు, 2 లవంగా, 1 ఇంచ్ దాల్చిని, 6 to 8 కాజు, కరివేపాకు, పుదీనా, అలాగే కారం, గళ్ళుప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెసిపీలోకి గళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. సో ట్రై చేయండి, లేదంటే నార్మల్ టేబుల్ సాల్ట్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేసుకున్నాక మనం తీసి పెట్టుకున్నాం కదండి పుదీనా, అందులో ఒక హాఫ్ పుదీనా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. వన్స్ ఇవి ఫ్రై అయ్యాక మనం కాజు ఇందులో వేసుకోవాలి. కాజు లైట్గా ఫ్రై అవుతే చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ మిగతా ఇంగ్రీడియంట్స్తో ఎలాగో ఫ్రై అవుతుంది కాబట్టి. అండ్ మనం తీసి పెట్టుకున్న గరం మసాలా, యాలకులు, లవంగా అండ్ చెక్క ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. వన్స్ ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకోండి. ఆనియన్స్ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, బికాస్ ఎనీవే మనం ఇది పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇలా లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా కొంచెం లైట్గా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనమైతే టమాటోస్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. టమాటోస్ కూడా ఎక్కువ ఏమీ కుక్ అయిపోవాల్సిన అవసరం లేదండి. సో ఎలాగో మనం తర్వాత ఆయిల్లో ఇవి మళ్ళీ ఫ్రై చేస్తాము. సో టైం ఎక్కువ లేదన్నప్పుడు ఇలా మీరు కనుక ట్రై చేస్తే ఈజీగా అయిపోతుందండి. లంచ్లో కానీ డిన్నర్లో కానీ బాగుంటుంది. ఓ పక్కన మీరు ఇవి ఫ్రై చేస్తూ ఎగ్స్ కూడా ఇంకో పక్కన బాయిల్ చేసుకుంటూ ఉండొచ్చు, మీకు ఇంకా టైం లేదనుకుంటే. ఇక్కడైతే నేను ముందే బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇవైతే లైట్గా ఫ్రై అయ్యాయండి. నేనైతే స్టవ్ ఆపేసేసాను. ఇది మంచిగా మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇందులో మనకి ఇంకొంచెం ఆయిల్ మిగిలిందండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది. ఇందులోకి నేను ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకున్నా. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మిగతా పుదీనా ఉంది కదండి, ఆ పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఈ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్, టమాటో, కాజు అండ్ మసాలా పేస్ట్, ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇందులోకి వేసుకున్నాం కదా, ప్యాన్లో ఉన్న ఆయిల్తో బాగా మిక్స్ అయిపోయి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులోకి నేను కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఆ మిక్చర్ అంతా వాటర్లో కలిసిపోయేలాగా తీసుకొని ఇందులో అయితే వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎలా అంటే ఆయిల్ అంతా మంచిగా ఇందులో మిక్స్ అయిపోయి కొంచెం ఫ్రై అయినట్టు మనకి చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఎడ్జెస్లో కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనమైతే ఇందులోకి కారం అండ్ ఉప్పు అనమాట, ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను నేను, అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ తీసుకున్నా. టేస్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్
ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. సో ఇది ఇందులోకి ఉప్పు కారం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి నేను జీరా పౌడర్ యాడ్ చేశాను, ఒక హాఫ్ టీ స్పూను. ఈ జీరా పౌడర్ అయితే కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సో ఈ జీరా పౌడర్ కూడా వేసి నేను మూత పెట్టేస్తున్నాను అనమాట. బికాజ్ ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వాలి మనం ఎగ్స్ వేసే కంటే ముందు. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షో మీ యువర్ సపోర్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ చప్పగా ఉండకుండా కొంచెం ఈ మసాలా అంతా ఆ ఘాట్లలోకి వెళ్ళి కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. తినేటప్పుడు మనకి ఎగ్ గ్రేవీతో పాటు ఎగ్ కూడా టేస్ట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ ఎగ్స్ పైకి ఆ గ్రేవీ అంతా వెళ్ళేలాగా నేను వేసుకుంటున్నా. సో ఇదైతే బాగా మిక్స్ చేసుకోండి, ఎగ్స్కి ఆ మిక్చర్ అంతా బాగా పట్టాలి. సో ఇదైతే కొంచెం సేపు ఉంచాలండి, ఒక 2 to 3 మినిట్స్ అంతే. ఇలా చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలపండి. కలిపేసి ఈసారి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రేవీ హై ఫ్లేమ్ మీద మంచిగా బాయిల్ చేసుకోండి. ఇలా అనమాట. చూస్తున్నారు కదా, ఇందాక కొంచెం చాలా లిక్విడీగా ఉండే, ఇప్పుడు కొంచెం థిక్ అయింది. సో ఇలా చేస్తే ఏంటంటే ఎగ్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా టేస్ట్ అంతా బాగా ఎగ్కి పడుతుంది. ఇలా చేసుకుంటే మనకైతే వేడిగా ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా ఒక 15 మినిట్స్లో మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకొని మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయచ్చు. ఈ కర్రీ మీకు రైస్ అండ్ చపాతీస్ రెండిట్లోకి బాగుంటుందండి. సో ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. Please consider subscribing to my channel, like, share and comment your feedback on the comment section. Thank you so much for watching. Bye bye.